ఫ్రెండ్స్ రీసెంట్ గా ఈపీఎఫ్ఓ లో చాలా రూల్స్ అనేవి చేంజ్ అయినాయి అన్నమాట. ఈ రోజు ఒక మేజర్ గా ఒక 5 విషయాలు అయితే మనం అయితే మాట్లాడుకుందాం. చాలా మందికి హెల్ప్ అయ్యే ఈ 5 విషయాలు మీ అందరికి ఉపయోగపడతాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. మనం పిఎఫ్ తీసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం చాలా సింపుల్ గా పిఎఫ్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఫుల్ 100% అనేది మనం పిఎఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అలాంటి రూల్స్ అయితే తీసుకుని వచ్చారు. వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సిన అప్డేట్ ఏంటి అంటే ఆటోమేటిక్ పిఎఫ్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఫ్రెండ్స్ ఈ ఆటోమేటిక్ పిఎఫ్ ట్రాన్స్ఫర్ అంటే మీరు ఇంతకు ముందు ఏదన్నా ఒక కంపెనీలో వర్క్ చేసి ఉంటే ఆ కంపెనీ యొక్క మనీ అనేది ఇప్పుడు కొత్తగా ఏదన్నా ఒక కంపెనీలో జాయిన్ అయితే ఆటోమేటిక్ గా ఆ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవటం అయితే జరుగుద్ది. ఇంతకు ముందు ప్రాసెస్ మనకి ఏంటి అంటే పాత కంపెనీలో ఏదన్నా మనం వర్క్ చేసి ఉంటే ఆ అమౌంట్ అనేది కొత్త కంపెనీ అకౌంట్లోకి రావాలి అంటే మనం ఫామ్స్ అనేవి కొన్ని ఫిల్ చేసి ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవడం అయితే జరిగేది. అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రీవియస్ కంపెనీలో మనం చేసిన ఆ అమౌంట్ అనేది ఇప్పుడు కొత్తగా చేస్తున్న కంపెనీ అకౌంట్లోకి ఆటోమేటిక్గా అయితే రావటం అయితే జరిగింది. ఇది చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఈ అప్డేట్ కోసం. ఎట్టకేలకు మనకు 2025లో ఇది తీసుకురావడం అయితే జరిగింది. ఇది చాలా మంచి అప్డేట్ అనమాట. ఇంతకు ముందు చాలా ప్రాసెస్ అనేది చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోయింది. ఫ్రెండ్స్ ఇంక రెండోది ఏంటి అంటే రీజన్స్ రెడ్యూస్ చేశారనమాట. ఇంతకు ముందు మనం పిఎఫ్ విత్డ్రా చేయాలంటే చాలా రీజన్స్ అయితే ఉండేవి. మనకి 13 రకాల రీజన్స్ అయితే ఉండేవి అనమాట. కానీ ఇప్పుడు అది ఏం చేశారంటే మెయిన్గా ఒక 5 రకాలుగా దీన్ని విభజించేసి ఒక 5 రకాల రీజన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది కూడా చాలా మందికి ఉపయోగపడే విషయం అనమాట. ఎందుకంటే ఇప్పుడు 13 రీజన్స్ ఇస్తే వాళ్ళు ఏది పెట్టుకోవాలో ఏది తొందరగా వస్తుందో కూడా చాలా మందికి అయితే తెలియకుండా అప్లై చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక 5 రకాలుగా వీళ్ళు ఇవ్వటం వల్ల ఏమైందంటే మనం చాలా సింపుల్గా మన రీజన్ ఏంటో అక్కడే తెలుసుకొని మనం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి ఒక మంచి అప్డేట్ కింద మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనందరికీ ఉపయోగపడే 3 అప్డేట్ ఏంటి అంటే 100% విత్డ్రా అనమాట. పిఎఫ్ హిస్టరీలోనే ఇప్పటి వరకు మనకి 100% విత్డ్రా అనేది ఇప్పటి వరకు అయితే లేదు. కానీ 2025లో కొత్తగా ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. 100% విత్డ్రా అనేది చేసుకోవచ్చు అని. మనకి జాబ్ పోయిన వెంటనే మనం 75% వరకు అనేది మనం పిఎఫ్ మనీ అనేది విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు ఒక సంవత్సరం తర్వాత ఈ 25%ని కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే మనం రిటైర్మెంట్ కోసం ఎవరైతే డబ్బులు అనేవి ఉంచుకోవాలి అనుకుంటారో ఆ 25%ని మనం అలాగే ఉంచుకుంటే మనకి రిటైర్మెంట్ తర్వాతలో కొంచెం మనకి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ 100% అనేది మనం జాబ్ పోయిన సంవత్సరం తర్వాత అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి అప్డేటు. ఇంతకు ముందు మనకి ఇలా అయితే లేదు. ఇది కూడా ఎవరన్నా పిఎఫ్ విత్డ్రా కోసం 100% తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుద్ది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా 4వది ఏంటి అంటే ఇంతకు ముందు మనం పిఎఫ్ అనేది ఏ రకంగానైనా విత్డ్రా చేయాలి అనుకుంటే మనకి రీజన్ ఏం పెట్టైనా విత్డ్రా చేయాలంటే మినిమం సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు మనకి ఏదో ఒక సర్వీస్ చేసి ఉండాలి. సో అప్పుడైతేనే మనం రీజన్ అప్లై అయ్యి మనకి రావటం అయితే జరిగేది పిఎఫ్ అమౌంట్. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మీరు ఏ సర్వీస్ చేసినా కూడా మినిమం 12 నెలలు అంటే సంవత్సరం పాటు మనం సర్వీస్ చేస్తే మనం ఏ రీజన్ పెట్టైనా కూడా ఆ అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు మనకి 7 సంవత్సరాలు ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని 12 నెలలు చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒక మంచి అప్డేట్ అని చెప్పేసి నేనైతే చెప్తాను. ఫ్రెండ్స్ ఇంకా 5వ అప్డేట్ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తం కూడా డిజిటలైజేషన్ అయితే చేసేయటం అయితే జరిగింది. ఇంతకు ముందు మనం కనుక పిఎఫ్ అనేది అప్లై చేసుకోవాలి అంటే మనం నార్మల్గా వెబ్సైట్లో కానీ లేకపోతే యుమాంగ్ యాప్లో మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే బ్యాంక్ బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ అనేది మనం దాన్ని కేబిల్లోకి కన్వర్ట్ చేసి మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే అసలు ఆ బ్యాంక్ బుక్ ఫ్రంట్ పేజ్ అనేది పెట్టనవసరం లేదు అని చెప్పేసి మనకి కొత్త రూల్ అయితే తీసుకురావటం అయితే జరిగింది.
ఫ్రెండ్స్, మనకి మన యూఎన్ నెంబర్తో మన పాస్బుక్ అనేది ఖచ్చితంగా లింక్ అయ్యి ఉంటే మనం ఈ చైన్ అవసరం లేదనమాట. ముందుగా మీలో ఎవరైనా కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే ఖచ్చితంగా యూఎన్ నెంబర్తో ఈ పాస్బుక్ అనేది మీరు లింక్ చేశారంటే ఆటోమేటిక్గా మనం పిఎఫ్ అమౌంట్ అనేది అప్లై చేసేటప్పుడు ఎలాంటి పాస్బుక్ అనేది మనకి అడగటం అయితే జరగదనమాట. ఇది కూడా మొత్తం మనకి డిజిటలైజేషన్ అయితే అవటం అయితే జరిగింది. అలాగే యుమాంగ్ యాప్లో మనకి ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి ఒకటైతే తీసుకొచ్చారు. ఎవరైతే కొత్తగా యుఎన్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఓన్లీ యుమాంగ్ యాప్లో మాత్రమే దీన్ని చేసుకోవటం అయితే జరుగుద్ది. మీకు యుమాంగ్ యాప్లో ఎలా చేసుకోవాలో కూడా నేను మన ఛానల్లో వీడియో అయితే చేశాను. ఆ వీడియోని ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి టెక్నాలజీ అనేది బాగా ఇంప్రూవ్ అయితే అయిందనమాట. ఎవరైతే ఇలా ఈ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మన ఛానల్లో పిఎఫ్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేనైతే రిప్లై అయితే ఖచ్చితంగా అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించి పిఎఫ్ గురించి డౌట్స్ ఉంటే కనుక నా ఛానల్లో అడగండి. అలాగే వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.